హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే, రీసెంట్గా మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది కదా. సో మీకు 2026లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి ప్రీవియస్ పేపర్ 2025 ఫిబ్రవరిలో జరిగిన ప్రీవియస్ పేపర్స్ అనేవి ఉన్నాయి కదా, దాంట్లో ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి ఇడియమ్స్ టాపిక్ అనేది నేను తీసుకోవడం జరిగింది. సో డైలీ మీకు ఇడియమ్స్ క్లాసెస్ అనేవి ఉంటాయి విత్ ఇమేజెస్ అండ్ ఎగ్జాంపుల్స్తో మీకు ఇడియమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైలీ 3 ఇడియమ్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకు డైలీ 3 షిఫ్ట్స్ జరిగినాయి కదా. సో ఒక్కో షిఫ్ట్లో ఒక్కొక్క ఇడియం అనేది అయితే రావడం జరిగింది. సో ఇడియమ్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అయితే మనం దీని నుంచి అర్థం చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో 4th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 1లో వచ్చిన ఇడియం ఏంటి అంటే, మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే గడ్డి మనిషి అని అర్థం. దీనికి మీనింగ్ ఏంటి అంటే, ఏ పర్సన్ హూ ఈజ్ డిస్రిగార్డెడ్ యాజ్ ల్యాకింగ్ క్యారెక్టర్ ఆర్ మొరాలిటీ. అంటే ఒక పర్సన్ క్యారెక్టర్ లేకపోవడం, మొరాలిటీ అంటే నైతిక విలువలు లేకపోవడం, అంటే ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ మీద స్ట్రాంగ్గా ఉండరన్నమాట. ఇప్పుడు గడ్డి మనిషి ఎలాగైతే పెద్దగా గాలి వస్తే ఎలా ఎగిరిపోతాడో, అలాగే ఒక మనిషి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత వేరొక వ్యక్తి వచ్చి ఆ డెసిషన్ కరెక్ట్ కాదు, అది సంథింగ్ ఏదో చెప్పేసరికి ఈజీగా మ్యానిపులేట్ అయిపోయి వాళ్ళ డెసిషన్ని చేంజ్ చేసుకుంటారు అనమాట. సో అలాంటి మనుషుల్ని మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే, హీఈస్ జస్ట్ ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా ఈజీలీ మ్యానిపులేటెడ్ బై పవర్ఫుల్ పీపుల్. అంటే ఈజీగా పవర్ఫుల్ పీపుల్ తోటి, వేరొక పర్సన్స్ తోటి ఈజీగా మ్యానిపులేట్ అయ్యే పర్సన్స్ గురించి చెప్పే సిచ్యువేషన్లో మ్యాన్ ఆఫ్ స్ట్రా అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, దే రియలైజ్డ్ ది CEO వాజ్ జస్ట్ ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా విత్ నో రియల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది కంపెనీ. సో వాళ్ళు ఎంప్లాయీస్ అందరూ CEO గురించి ఏమనుకుంటున్నారు, హీఈస్ జస్ట్ ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా. ఎందుకంటే అతని రియల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కంపెనీ మీద లేదన్నమాట. సో అలాంటప్పుడు ఆ పర్సన్ గురించి వీళ్ళందరూ హీఈస్ జస్ట్ ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అని అనుకుంటున్నారు. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి, సెకండ్ షిఫ్ట్లో జరిగిన అదే రోజు సెకండ్ షిఫ్ట్లో వచ్చిన ఇడియం ఏంటి అంటే, టు త్రో కోల్డ్ వాటర్ అంటే టు డిస్కరేజ్ అనమాట. ఇప్పుడు దీనికి మనం జనరల్గా కూడా మాట్లాడుకుంటాం కదా, వాడి ఆశల మీద నీళ్లు చల్లడరా అంటే వాడి ఆశలు అడియాశలు చేసిన, అంటే మనం డిస్కరేజ్ చేసే సిచ్యువేషన్స్లో ఈ ఇడియంని మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇమేజ్ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే, అవర్ బాస్ నెవర్ లైక్స్ టు త్రో కోల్డ్ వాటర్ ఆన్ అవర్ సజెషన్స్. అంటే మన బాస్ మనం ఇచ్చే సజెషన్స్ మీద ఎప్పుడూ కూడా నీళ్లు చల్లడానికి ఇష్టపడరు. అంటే ఆయన ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట. వాళ్ళు ఇచ్చే సలహాలు విని అర్థం చేసుకొని ఇలా ఇంకొన్ని సలహాలు ఇవ్వాలి అన్నట్టుగా ఎంకరేజ్ చేస్తుంటాడు, కానీ డిస్కరేజ్ చేయడు అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, హర్ పేరెంట్స్ త్రూ కోల్డ్ వాటర్ ఆన్ హర్ డ్రీమ్ ఆఫ్ ట్రావెలింగ్ ది వరల్డ్. సో ఆమెకున్న డ్రీమ్ ఏంటి, ట్రావెలింగ్ ది వరల్డ్ అనమాట. వరల్డ్ మొత్తం ట్రావెల్ చేయడం ఆమె డ్రీమ్. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏం చేసారు, ఆమె డ్రీమ్ మీద కోల్డ్ వాటర్ చల్లేశారు, అంటే ఆమె డ్రీమ్ మీద నీళ్ళు చల్లారు, అంటే ఆమెని డిస్కరేజ్ చేశారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరినైతే మనం డిస్కరేజ్ చేస్తామో అలాంటి సిచ్యువేషన్లో టు త్రూ కోల్డ్ వాటర్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇడియం చూస్తే, బైడ్ వన్స్ టైమ్ అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే, టు వెయిట్ పేషెంట్లీ ఫర్ యాన్ ఆపర్చునిటీ. అంటే మనకు కావాల్సిన అవకాశం కోసం పేషెంట్గా వెయిట్ చేయడం అనమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే, అతను రైల్వే స్టేషన్లో ఉన్నాడు. సో అతను టైం చూస్తున్నాడు. సో అతను ఎక్కవలసిన ట్రైన్ ఎప్పుడు వస్తుందని టైం చూసుకుంటున్నాడు. ఆ ట్రైన్ ఎప్పుడు వస్తే ఆ ట్రైన్ని ఎక్కుతాడు, కానీ ఏ ట్రైన్ పడితే ఆ ట్రైన్ ఎక్కి తన గమ్యాన్ని అయితే చేరుకోలేడు కదా. సో మన గమ్యాన్ని చేరుకోవడం కోసం మనకు తగిన అవకాశం ఎప్పుడు వస్తుందో దానికోసం పేషెంట్గా వెయిట్ చేసే సిచ్యువేషన్స్లో బైడ్ వన్స్ టైం అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే, హీఈస్ జస్ట్ బైడింగ్ హీస్ టైమ్ అంటిల్ ఏ పర్మనెంట్ జాబ్ ఓపెన్స్ అప్ ఎట్ ది కంపెనీ. సో అతను పేషెంట్గా అతని టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎప్పటి వరకు, ఆ కంపెనీలో పర్మనెంట్ జాబ్ వచ్చే వరకు కూడా అతను పేషెంట్గా వెయిట్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ ఇడియం చూస్తే, ది యంగ్ చెస్ ప్లేయర్ వాజ్ కంటెంట్ టు బైడ్ హీస్ టైమ్. అంటే యంగ్ చెస్ ప్లేయర్ పేషెంట్గా వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే స్టడీయింగ్ హీస్ అపోనెంట్ మూవ్స్, అంటే వాళ్ళ అపోనెంట్ యొక్క కదలికలు, మూవ్స్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాడు బిఫోర్ మేకింగ్ హిస్ డెసిసివ్ అటాక్. అంటే అతని మూవ్ తీసుకునే ముందు అపోనెంట్ యొక్క మూవ్స్ అబ్జర్వ్ చేస్తున్నాడు పేషెంట్గా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ఇడియంని మనం యూజ్ చేస్తామన్నమాట.
సో గాయస్, ఇది ఈరోజు ఇడియమ్స్కి సంబంధించిన వీడియో. సో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇలాగే డైలీ మీకు 3 వీడియోస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది విత్ ఇమేజెస్ అండ్ ఎగ్జాంపుల్స్. సో మీరు అంతగా ఇడియమ్స్ గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనకి మ్యాక్సిమం సెంటెన్స్లోనే మీనింగ్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ఈజీగా క్రాక్ చేసేయచ్చు. ఇమేజెస్ తోటి ఎగ్జాంపుల్స్తో చెప్తే ఇంకా బాగా గుర్తుంటుందని చెప్పి నేను ఇలా దీని మీద వర్క్ చేయడం జరిగింది. సో దీనికోసం నాకు చిన్న ఎంకరేజ్మెంట్ కోసం ఒక లైక్ చేయండి అండ్ మీలాగే ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కోసం వీడియోని షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అని కంటిన్యూ అని చెప్పి కామెంట్ చేయండి. సో ఇంకా మీకు వేరే టాపిక్స్ మీద వీడియోస్ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేసి నన్ను అడగచ్చు. సో అంటిల్ దెన్, దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.